కవిత జాగృతి జనం బాట వల్ల కేసీఆర్కు లాభమా నష్టమా? నష్టం. ఇందులో ఇంకేమున్నది? సో కవిత ఎవరిని టార్గెట్ చేసింది అంటే కాంగ్రెస్ని కాదు, బీజేపీని కాదు, బీఆర్ఎస్ని. సో శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు అనే దానికి ఇప్పుడు కవిత ఒక నిదర్శనంగా కనబడుతుంది ఈ పోల్స్ని బట్టి చూస్తే. కవిత జనం బాట కార్యక్రమం ఎవరికి నష్టం? ఎప్పుడైనా ఒక ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షాన్ని టార్గెట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికార పక్షంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలను, అరాచకాలను, వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పైన నిలదీయాలి, ఎత్తి చూపెట్టాలి. కానీ ఏం చేస్తున్నారు? కవిత జనం బాట పేరు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో ఎవడెవడు తిన్నాడు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తనని ఏ విధంగా తన తండ్రికి దూరం చేశారు, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అక్రమాలేంది. సో తన అన్న కేటీఆర్ ఓన్లీ సోషల్ మీడియాకి పరిమితమయ్యారు, తన బావ అడ్డగోలుగా సంపాదించుకుంటారు. ఇట్లాంటి విషయాలు, లేనిపోని విషయాలన్నీ మొత్తం బీఆర్ఎస్ కేంద్రంగానే ఆమె ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి జరగాల్సింది బీజేపీని తన జైల్లో పెడితే ఇంతవరకు బీజేపీని అన్నది లేదు, పోయింది లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలను ఎత్తి చూపెట్టడం కానీ, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కానీ, ఏదో లేదంటే మరీ ఇజ్జత్ పోతుందని అప్పుడప్పుడు విమర్శిస్తున్నారు. సో ఓవరాల్గా ఏం జరిగింది అని అంటే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు ఈమె జనం బాట కార్యక్రమము ప్రభుత్వం కంటే వీళ్ళకే ఎక్కువ నష్టం. వాళ్ళకి 32% అయితే వీళ్ళకి 56% నష్టం జరిగింది. సో బీఆర్ఎస్ని ముంచడమే ఏకంగా ఆమె ఎజెండా ఉన్నట్టు మనకి ఇక్కడ జనాల యొక్క అభిప్రాయాలు చూస్తే తెలుస్తుంది. మరి ఆమె ఏం చెప్తుందో చూద్దాం.